పార్టీ ఉదయగిరిలో పోటీ చేస్తారని చెప్పి టాక్ వస్తుంది సార్. అది చాలా తప్పండి. అది మంచి ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీరు. నేనైతే ఆత్మకూరులో నుంచి పోటీ చేస్తున్నాను. మా బాబాయ్ రాజగోపాల్ రెడ్డి అయితే ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నారు. మొన్న 3 రోజుల క్రితం కూడా కలిసి మన ప్రాంతానికి ఇంకా ఏం కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టో తయారవుతుంది కాబట్టి ఆత్మకూరుకి ఉదయగిరికి రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో ఏం పెడితే ప్రజలందరికీ బాగుంటుందని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు అందుకు మా సూచనలు కూడా చెప్పడం జరిగింది. మిగతా చిన్న చిన్న పనులు ఏమేమి జరగాలో ఈ మన ప్రాంతంలో ఈ 2 నెలల్లో కూడా దాని గురించి కూడా డిస్కషన్ కోసం పోయాము. అంతేగాని ఇంకేం లేదు. ఆత్మకూరు నుంచి నేను, మా బాబాయ్ వచ్చి ఉదయగిరి నుంచి పోటీ చేస్తారు. తప్పకుండా నెల్లూరు జిల్లాలో లాస్ట్ టైం 10 సీట్లు ఏ విధంగా గెలిచామో అది గెలుస్తూ ఆత్మకూరు టాప్ 10లో వస్తుందని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. కానీ నేను ఎరిగిన రీతిలో ఆ కుటుంబం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందంటే మనందరము అదృష్టవంతులు. ఈ రాష్ట్రంలో పుట్టడము, ఆ కుటుంబము ఆధ్వర్యంలో మనందరం అదృష్టాన్ని పాల్గొంచుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం. పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి, చదువుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి. ఈ రాష్ట్రం బాగుండాలంటే విద్యా వైద్యం సంపూర్ణంగా పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ప్రవేశపెట్టి ఈనాడు ఊరా ఇంజనీర్లు, డాక్టర్లను విద్యావంతులు చేసిన ఘనత ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది. అప్పుడు ఒక ఇంజనీర్ని చూస్తే మా ఊర్లో ఇంజనీర్ నుండి మనందరం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఊరా 20 మంది ఈరోజు 30 మంది